ప్రైజ్ లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ ఉదయకాల సమయమున శుభాభివందనములు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ దినం మరి 146వ కీర్తనలో దావీదు గారు ఈ రీతిగా మాట్లాడుతున్నారు. మరి ఈ మాటను మనమందరం కూడా చదువుకుందాం, జ్ఞాపకం చేసుకుందాం, ఈ దినం నుండి ఆచరిద్దాం. నేను బ్రతుకు కాలమంతయు నా దేవుని కీర్తించెదను. ఈ మాట నీ నోట, నా నోట, మన నోట మరి మనం ఉచ్చరిస్తే మనము బ్రతికినంత కాలము కూడా దేవుని కీర్తిని, ఆయన నామమును కీర్తించాలి అని స్పష్టంగా తెలియజేస్తుంది. మనము బ్రతికిన దినములన్నిటా కూడా మనకు ఆయుష్ ఇచ్చి, ఆరోగ్యం ఇచ్చి, కావలసినటువంటి ఈవులను ఇచ్చి, మనలను అనుదినము వెన్నంటి ఉండి రక్షిస్తూ నడిపించుచున్న ఆ దేవునికి మనము కృతజ్ఞతలు చెల్లించే వారిగా, ఆయన నామమును అన్ని నామముల కన్నా ఉన్నతమైన నామము క్రీస్తు యేసు నామమును కీర్తించే వారిగా ఈ దినము నుండి మనం ఉందాం. ఇది ఖచ్చితం, ఇది స్థిరం. మరి అందరం కూడా తల్ల ఉంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా గొప్ప ఘనమైన తండ్రి, ఈ ఉదయకాల సమయమున ఇచ్చిన ఈ వాగ్దానమును ఇదిగోనైనా ఛానల్ వీక్షించుతున్న ప్రతి ఒక్కరిలోను నీవే ఫలింపచేసి మీ కీర్తిని మేము అనుదినము ప్రకటించే వారిగా ఉండే రీతిగా మీ కృపతో మమ్మల్ని నడిపించమని, మీ యొక్క దక్షిణ హస్తమ క్రింద ప్రతి ఒక్కరిని నడిపించమని బ్రతిమలాడుకుంటూ, జీవాధిపతి అయిన యేసు క్రీస్తు యొక్క గొప్ప ఘనమైన నామంలో నన్ను నేను మెత్తులుగా తగ్గించుకొని నీ జనులను మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు క్రీస్తు నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా తండ్రి, ఆమెన్.